ఫ్రెండ్స్, మొగల్తూరు పిట్టవారి తోట నుండి లోపల వేరే అంకాని పాలెం అని ఇవి ఉన్నాయి పాలాలు. అక్కడికి వచ్చాము. ఈ బంగిడి మేలండి. ఏంటి కాయ ఎలా ఉంది ఏంటి అంటున్నారా? కాయ కదా ఇది. కవర్లు కట్టేశారు మొత్తం. కవర్లు కట్టేస్తే పురుగు పట్టదంట. కాయ పురుగు పట్టదు, ప్లస్ వైరస్ అని అలాంటివి ఏమి రావు. అంటే కాయ మీద మచ్చ రాదు. మచ్చ రాకుండా నీట్గా ఉంటుంది. చూసారు, కాయలు అమ్ముతారు. ఒక్కొక్క కాయ వచ్చి 50 రూపాయలు, 100 రూపాయలు అమ్ముతారు. కాయ వచ్చి 100 రూపాయలు అమ్ముతారు. ఇది ఇలా కవర్లు కట్టేస్తారు. ఈ బంగిడిమిల్లి కాయ అంటారు. ఇది మచ్చ ఉండదు, ఏముండదు. కవర్లు కడితే ముందే దీంట్లో లిక్విడ్ అనుకుంటుంది. దీంట్లో లిక్విడ్ వేస్తారు. లిక్విడ్ వేసేదేం కాదు, కవర్కే ఉంటుంది. కవర్ వచ్చి 20 పైసలు 10 పైసలు అంతా కవర్ అంటారు. కవర్లతోటి ఇలా కడతారు. కవర్లు కడుతూ ఉంటారు చెట్లకి. ఎంత పైకున్న చెట్లు బంగిడిమిల్లి కాయకి మట్టి కడతారు. కడితే ఇది రేట్ ఎక్కువ. కొన్ని కాయలు ఎక్కువ కాస్తే దానికి సగం వరకు కవర్లు కడతారు, సగం కాయ మామూలుగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఉంటాయి. అది ఇదేం తోట అండి? ఇది తోట లక్కువారి తోట అండి. ఇది లక్కువారి తోట, లక్కువారి తోట. మొగల్తూరు చిరంజీవి ఇంటి పక్క నుంచి ఇలా లోపలికి వస్తే రైట్ సైడ్ తిరిగితే, లెఫ్ట్ సైడ్ తిరిగితే చిరంజీవి ఇల్లు తెలుసు అంటారా? మొగల్తూరు తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. చిరంజీవి పెంకిటిల్లు అయింది. పెంకిటిల్లు పక్క నుండి తిరిగి వస్తే తోటలోకి వస్తాం. ఇవన్నీ చూడు, ఇప్పుడు రాళ్ళు కొడుతున్నారు. పచ్చడికాయలండి, దేశవాళి కాయలు అంటారు. చెట్ల మీద ఉన్నారు అందరూ. ఈ కింద పడిన కాయగా పోతుంది అంటారు, కానీ ఇది బొండిస్కి. ఇది అంతా ఏమవుతుంది, కాయ మెత్తపడుతుంది అంతే. ఎలా ఉన్నాయి చూడండి కాయలు. పచ్చడికాయలు ఇవి, దేశవాళి కాయలు. దీంట్లోనూ పచ్చడి పడతాకి కొత్తపల్లి కొబ్బరి అని ఉంటుంది. కొత్తపల్లి కొబ్బరి చాలా బాగుంటుంది. కొత్తపల్లి కొబ్బరి వచ్చి 30 రూపాయలు అంటే కాయ వచ్చి బాగుంటుంది. అది ఒక 20 కాయలు 30 కాయలు ఇచ్చుకుంటే పచ్చడి పడితే మరి నెల ఉండి పచ్చడి. అదే కొత్తపల్లి కొబ్బరి. ఇది దేశవాళి కాయలు. ఇవి చాలా బాగుంటాయి. ఓకే ఫ్రెండ్స్, అండి పచ్చడికి మామిడికాయ అప్పుడు తయారైపోయింది. ఓకే ఫ్రెండ్స్, చూడండి మామూలుగా కాయలు. చెట్లకు కూడా వేపచ్చు. చెట్లన్నీ నిర్మాణం చేసి మొత్తం తోట